పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూసినప్పుడు, దేవుని విడిచిపోయే మనకి అలాంటి దుష్ట హృదయము కానీ దుష్ట ఆలోచన కానీ మనలో ఉన్నట్లయితే మనం జాగ్రత్త పడాలనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యేసు రక్తంలో మనం కడగబడిన తర్వాత మనము దేవుని విడిచిపెట్టి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. నాగటి మీద చేయి వేసిన వారు ముందుకే వెళ్ళాలి. యోధా ఇస్కరియోతు అనేవాడు యేసు ప్రభువును వెంబడించి తర్వాత తప్పిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక మనం అలాంటి దుష్ట హృదయం మనం కలిగి ఉండకూడదు. దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా మనం జీవించేవారిగానే ఉండాలి. మన భక్తిలో, మన విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా ముందుకే వెళ్ళేవారిగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు వైపు చూస్తూనే మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.